ఈ బిల్లులోని ప్రధాన అంశాల అధ్యక్ష, ఈ బిల్లులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులకు సంబంధించి వారి సంరక్షణ, వారి భద్రత, వారికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష. ఇలాంటి ఒక ప్రొడక్టివ్ బిల్, ప్రయోజనకరమైన బిల్లును ఈరోజు బిల్లులో మీ ద్వారా మీ సమక్షంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి వయోవృద్ధులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఒక చట్టపరంగా వారికి భద్రత కలిగించి వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా దీనికి సంబంధించి చర్చలో పాల్గొనాల్సిందిగా నేను టీఆర్ఎస్ సభ్యులని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అందరి తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారు కూడా ఎప్పుడో మరి వయోవృద్ధులు అవుతారు. అదేవిధంగా అందరూ కూడా వయోవృద్ధులు ఈరోజు నేచర్ చెప్తా ఉన్న అంశం. దాని విషయంలో అందరూ కూడా వారికి ఏదైనా ఆలోచన ఉంటే ఈనాటి ఒక ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారికి ఇంకేదైనా సృజనాత్మకమైన ఆలోచనలుంటే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆలోచన చేయమని ఇప్పటికైనా మరి వారు చేస్తా ఉన్న కార్యక్రమాన్ని విరమించి తప్పకుండా ఈ చర్చలో పాల్గొనాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ కమిటీ అడుగుట్లో ఏమైనా మతలబ్ ఉందా? ప్రజా సమస్యలు మాట్లాడవలసిన హౌస్ లోపట ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీరు ఈ విధంగా లొల్లి చేసుకుంటూ మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా? ప్లీజ్ మీరు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తా, కూర్చోండి. సిబిసిఐడి Now, discussion is consideration of the bill. Payal Shankar garu. Sir, Adhyaksha, ముందు సభను ఆర్డర్లో పెట్టండి. వాళ్ళ బాధ ఏమున్నదో ముందు ప్రభుత్వం తరఫున వాళ్ళ బాధ అయిన ఆ బాధకైతే ముందు రిప్లై ఇచ్చి సభను ఆర్డర్లో పెడితే మిగిలింది 2 రోజులు. నిన్న దినమంతా వట్టిగానే పోయింది. ఇవాళ కూడా ఇట్లనే పోతే ఇక మిగిలింది రేపేదో తూతూ మంత్రంగా పూర్తయిపోతే శాసనసభ సమావేశాలే 45 రోజులకు 10 రోజులు 12 రోజులు పెడుతున్నాం. ఈ 12 రోజులలో కూడా ఇదే గలాటతో ఈ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా ఈ రకంగా సభ నడిస్తే రాష్ట్రం ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలుగా ప్రభుత్వం నివృత్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం వాళ్ళకు సంతృప్తిగా లేనప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా వచ్చే సమాధానం ఇవ్వాలి. పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రధానమైన సంస్థ, నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ. సార్, సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హైలీ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థ మీద నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈరోజు పాయల్ శంకర్ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో? ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఈరోజు మేము చెప్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు కూడా, మీరు ఏ విధంగానైతే ప్రభుత్వానికి సూచన చేసిండ్రో అదే విధమైన గట్టి సూచన మీ సహచరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ శాసన సభ్యులకి మీ ద్వారా కూడా తెలియజేయాల్సిన బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, మీరు మాట్లాడుతుంది ప్రధానంగా ఇప్పుడు వయోవృద్ధులకు సంబంధించి మొట్టమొదటిసారి మొదటి రాష్ట్రం అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున
ఒక వయోవృద్ధులకు సంబంధించిన సంక్షేమ బిల్లు పెడతా ఉంటే తల్లిదండ్రుల గురించి అధ్యక్ష, వారి గురించి వారి సంరక్షణకు, వారి భద్రతకి, వారి సంక్షేమానికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా బిల్లు పెడతా ఉంటే బాధ్యత లేకుండా చేసేట్ల అధ్యక్ష. ఈరోజు నేను పాయల్ శంకర్ గారికి కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు విచారణ అన్నారు. మొదటగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు డిపార్ట్మెంటల్ వ్యయంగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. దానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. అయినా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా అవకతవకలున్నా దానిపైన విచారణ జరిపిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇదేంది అధ్యక్ష? ఇది న్యాయమైన అధ్యక్ష? కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలి, సభా కార్యక్రమాలు జరగొద్దు, డిమాండ్స్ జరగొద్దు, రేపు అప్రాప్రియేషన్ జరగొద్దు, ఏది జరగకుండా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో సభ్యులందరూ కూడా సహకరించి తోటి సహచర సభ్యులను కూడా మరొకసారి కోరుతా ఉన్నాం, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద చైర్. మీరు పాల్గొనాలి, మా సభ్యులు పాల్గొనాలి, అందరు పాల్గొనాలి, కోఆపరేట్ చేయమని వాడిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీద ఈ సమాజం అంతా కూడా వాళ్ళ మీద మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితకాలం అంతా కూడా